చైతన్యమయీ సత్యమయీ పరమే. అందరికీ నమస్కారం. మనం శ్రీ అరవిందుల ది సింథసిస్ ఆఫ్ యోగా గ్రంథంలో ది 4 Eights అనేటువంటి అధ్యాయంలో ఉన్నాం. మనం కిందసారి మనం చదివినప్పుడు అంటే నా దాంట్లో పారాగ్రాఫ్లు వేరుగా ఉన్నాయి, కొత్త బుక్స్లో పారాగ్రాఫ్స్ వేరుగా ఉన్నాయి, పేజ్ నెంబర్స్ కూడా వేరే అవుతాయి. కిందసారి మనం చెప్పుకున్నప్పుడు అవతారాల గురించినటువంటి ప్రస్తావన శ్రీ అరవిందులు ప్రస్తావించి ఆ అవతారాలు కూడా ఇంటర్మీడియరీ మానవుడికి శాశ్వతమైనటువంటి ఆత్మకి మధ్యన ఒక మధ్యవర్తిగా ఉంటుంది అవతారం. మనని ఆ ఉన్నతమైన దైవ చైతన్యం వైపుకు తీసుకువెళ్ళడానికి అవతారం మానవుడికి సహాయకారిగా ఉంటుంది అని చెప్పి, అవతారమే కాకుండా ప్రవక్త, అలాగే డివైన్ మ్యాన్, జ్ఞాని అని అంటాం, జ్ఞానిగా కూడా వచ్చి మనకి మన అంతరాత్మకి దగ్గరగా ఉండి దైవ చైతన్యం వైపుగా తీసుకువెడతాడు. ఇన్ని సహాయకాలు ఉన్నాయని శ్రీ అరవిందులు చెప్తూ ఆ తర్వాత పారాగ్రాఫ్లో సజీవ ఉదాహరణ చాలా ముఖ్యం అని చెప్తున్నారు. This is also not enough. A living influence, a living example, a present instruction is needed. సో అవతారంగా వచ్చినా కూడా మానవ చైతన్యం ఒక్కొక్కసారి గ్రహించలేని అంతరాత్మలు కూడా చాలా ఉంటాయి. వాటిని కూడా ఉద్ధరించాలి, వాటిని కూడా దైవం వైపుగా తీసుకువెళ్ళాలి అని అంటే మరొక సహాయకం మానవ అంతరాత్మకి అవసరమవుతుంది. అదేమిటంటే లివింగ్ ఇన్ఫ్లుయెన్స్ కావాలి, సజీవమైనటువంటి ప్రభావం చూపించగలిగినటువంటి వ్యక్తిగా ఉండాలి. ఏ లివింగ్ ఎగ్జాంపుల్ ఉండాలి, సజీవ ఉదాహరణ, సజీవమైనటువంటి ప్రభావం మానవ అంతరాత్మ మీద చూపించగలిగినటువంటి వ్యక్తి ఇంకా ఎక్కువ సన్నిహితంగా రావాలి. ప్రజెంట్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ నీడెడ్. వర్తమాన కాలానికి కావలసినటువంటి బోధ కూడా కావాలి. ఈ 3 కూడా కావాలి. అంటే అత్యున్నతమైనటువంటి దాని నుంచి అతి కింద స్థాయి వరకు కూడా దైవం అనేక రూపాలలో మానవ అంతరాత్మకి దగ్గరగా ఉంటున్నాడు అన్నమాట. అది శ్రీ అరవిందులు విశ్లేషణ చేశారు. వారి ఆధ్యాత్మిక వివేచనలో వారు ఇవన్నీ ఇలా చెప్తున్నారు. ఎందుకని గురువులు కనపడతారు, ఎందుకని మహనీయులు మనకు కనబడుతూ ఉంటారు, ఏమిటి కారణం? ఇది కారణం. మానవ అంతరాత్మని దైవ చైతన్యం వైపుగా మేలుకొలపడం. ఇది గురువు చేసినా ఎవరు చేసినా ఇది అసలైనటువంటి ప్రయోజనం. ఆ అంతరాత్మ స్వీకరించలేనటువంటి అంతరాత్మలకి కూడా చాలా తేలికగా ఉండేందుకు దైవం చాలా కిందకి దిగి వస్తాడు. సో ఈ 3 కూడా చాలా ముఖ్యమైనటువంటివి అని చెప్పారు. ఒక వ్యక్తి సజీవ ప్రభావం అంతరాత్మని కదిలిస్తూ ఉంటుంది. సజీవమైనటువంటి ప్రభావం ఆయన జీవన విధానం ద్వారా, లేకపోతే ఆయన ఆధ్యాత్మిక శక్తి, చిత్తశుద్ధితో చేసేటువంటి ఆత్మాన్వేషకుడుగా ఉన్నటువంటి మహనీయుని యొక్క ప్రభావం మానవ అంతరాత్మని కదిలిస్తుంది, కదలిక తెస్తుంది, ఆ దైవ చైతన్యం వైపుగా వెళ్ళడానికి దోహదపడుతుంది. గనక సజీవ ప్రభావం తప్పనిసరిగా అవసరం. మరొకటి సజీవమైన ఉదాహరణ. ఆ వ్యక్తే ఒక సజీవమైన ఉదాహరణగా ఉంటాడు. ఆ మహనీయుడే ఒక సజీవమైన ఉదాహరణగా ఉంటాడు. నిత్యం ఆయన ప్రపంచంతో సంబంధం లేకుండా తన ఆత్మశక్తితో, ఆత్మ జ్ఞానంలో ఆయన ఉంటూ ఒక సజీవ ఉదాహరణగా ఉంటూ ఉంటాడు. ఏ ప్రజెంట్ ఇన్స్ట్రక్షన్, వర్తమాన కాలానికి కావలసిన బోధ కూడా కావాలి. ఎందుకు కావాలో తర్వాత లైన్స్లో చెప్తారు. ఎందుకు పాతకాలపు జ్ఞానం ఉండగా ఇంకా కొత్తగా ఏ కాలానికి ఆ కాలం, ప్రస్తుత కాలానికి తగినటువంటి బోధ, ఆ కాలానికి తగిన ఉదాహరణ, ఆ కాలానికి కావలసినటువంటి సజీవ ప్రభావం, ఇవన్నీ ఎందుకు కావాలి?
ఇదివరకు యుగాలలో వచ్చినటువంటి సత్యాలు అవతారాలు చెప్పినవి సరిపోవా, వాటిని మనం తీసుకోవచ్చు కదా అంటే వాటికి ఈ ప్రశ్నకి శ్రీ అరవిందులు తర్వాత లైన్స్లో సమాధానం చెప్తున్నారు. ఫర్ ఇట్ ఈస్ ఓన్లీ ద ఫ్యూ హూ కెన్ మేక్ ద పాస్ట్ టీచర్ అండ్ హిస్ టీచింగ్, ది పాస్ట్ ఇన్కార్నేషన్ అండ్ హిస్ ఎగ్జాంపుల్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ ఏ లివింగ్ ఫోర్స్ ఇన్ దేర్ లైఫ్స్. చాలా కొద్ది మంది మాత్రమే వాళ్ళ జీవితాలలో వెనకటి అవతారం చెప్పినటువంటి సత్యాన్ని కానీ అలాగే వెనకటి యుగాలలో ఉన్నటువంటి ఆ అవతారం యొక్క ఉదాహరణ కానీ ఆయన ప్రభావం కానీ తమ జీవితాలలో లివింగ్ ఫోర్స్గా సజీవమైన శక్తితో ఉపయోగించుకోగలిగినటువంటి వాళ్ళు చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. మిగతా వాళ్ళు ఆ మొత్తం ఆ అవతారం చెప్పినటువంటి సత్యం ఏమిటో మర్చిపోతాం. చాలా కొద్దిగా బాహ్యంలో ఉన్నవి నైతికమైనటువంటివో లేకపోతే ఏదో బాహ్యమైనటువంటి ఆయన ప్రవర్తన విధానమో ఇవి మాత్రమే మనం గుర్తుపెట్టుకుంటాం. కానీ అత్యంత లోతైనటువంటి ఆత్మ చైతన్యం వైపు మానవ అంతరాత్మని ఉన్ముఖం చేయడానికి ఆ ఉదాహరణ ఎట్లా పనికొచ్చిందో అది గుర్తుపెట్టుకుని ఆ మొత్తం ఆత్మ చైతన్యాన్ని అంతటినీ ఉపయోగించుకోగలిగినటువంటి అంతరాత్మలు చాలా తక్కువగా ఉంటాయి గనక ఏ కాలానికి ఆ కాలానికి తగిన విధంగా ఒక బోధ, ఒక మహనీయుడి ఉదాహరణ, ఆ మహనీయుడి ప్రభావం అవసరమవుతాయి గనక మహనీయులు ఎప్పటికప్పుడు అవతరించి మానవ అంతరాత్మలకి చాలా సన్నిహితంగా వచ్చి ఆ రకంగా అంతరాత్మల యొక్క ఉన్నతికి తోడ్పడుతూ ఉంటారట. అందుకు ఎప్పటికప్పుడు కొత్త జ్ఞానం కావలసి ఉంటుంది. సత్యం ఇవాల్వ్ అవుతోంది. తర్వాత ఇవాల్వ్ అవుతున్నటువంటి సత్యాన్ని మానవ అంతరాత్మకి చేరవేయడానికి తప్పనిసరిగా వర్తమాన కాలంలో ఒక మహనీయత అవసరమవుతుంది. ఫర్ దిస్ నీడ్ ఆల్సో ద హిందూ డిసిప్లిన్ ప్రొవైడ్స్ ఇన్ ద రిలేషన్ ఆఫ్ ద గురు అండ్ ద డిసైపుల్. దీనికి కావలసినటువంటి ఈ అవసరాన్ని తీర్చడానికి కూడా మన హిందూ పద్ధతిలో మరొక ఏర్పాటు వచ్చింది. ఏర్పాట్లు ఎవరు చేయరు. కృత్రిమంగా చేసిన ఏర్పాట్లు ఎందుకు ఉంటాయి? కృత్రిమంగా మనం ఆధ్యాత్మికతను మేము చెప్తాం రండి రండి అంటే ఏదో కొద్దిగా వేరే వేరే అవసరాలకు వస్తారో వేరే వేరే పరిమితమైనటువంటి వాటి కోసం వస్తారేమో కానీ అవి ఎక్కువ కాలం నిలబడవు. కానీ ఇవి సహజంగానే ఏర్పాటైపోతూ ఉంటాయి కనుక హిందూ పద్ధతిలో గురు శిష్యుల యొక్క ఒక సంబంధం అనేది అత్యంత సహజంగా ఏర్పాటైంది. ఈ సంబంధం వల్ల ఈ పైన చెప్పినటువంటి అవసరం అనేది తీరుతుంది. మానవ అంతరాత్మలకి సన్నిహితంగా ఉంటాడుగా ఫలానా గురువు గారు, ఆయన దగ్గరికి వెళతాం, మనం అన్నీ తెలుసుకుంటాం. ఇలాగా అంతరాత్మ ఔన్నత్యం పొందడానికి అవకాశం ఉంది. సో గురువులంటే అందరూ గురువులు కాదు. వేమన గారు చెప్పినట్టు గుహలలోన జొచ్చి గురువుల వెతకంగా క్రూర మృగమొకండు తారసిల ముక్తి మార్గమది ముందుగా చూపురా విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు. సో గురువులు గుహల్లో పోయి వెతుకుతూ ఉంటే ఎవరు కనపడతారు? పెద్ద పులి కనపడి రా నీకు ముక్తి చూపిస్తారంటూ. అంటే ప్రతి వాళ్ళు గురువులు కాదు, ఎక్కడెక్కడో గురువులు ఉండరు. నిజమైన గురువు శ్రీ అరవిందులు ముందు చెప్పినట్టుగా అసలైన గురువు మనలోనే ఉన్నాడు. ఆయనని మనం తెలుసుకోలేము గనుక ఆయనకి మనని మేల్కొల్పడానికి ఈ సహాయకాలన్నీ కూడా అవసరం అవుతున్నాయి. కనుక ఈ గురు శిష్య సంబంధం ఒకటి ఈ అంతరాత్మని ఆత్మకి మేల్కొల్పడానికి వచ్చింది. ది గురువు మే సమ్టైమ్స్ బి ద ఇన్కార్నేషన్ ఆర్ వరల్డ్ టీచర్. ఒకసారి గురువు అవతారంగా రావచ్చు, జగద్గురువుగా రావచ్చు. But it is sufficient that he should represent to the disciple the divine wisdom, convey to him something of the divine ideal, or make him feel the realized relation of the human soul with the eternal. ఈ మూడు గనక గురువు అనేటువంటి వ్యక్తి ఫుల్ఫిల్ చేస్తే చాలు. మానవ అంతరాత్మ చాలా విస్తృతమై సూటి అయినటువంటి దారిలో ఆత్మ చైతన్యానికి లేదా దైవ చైతన్యానికి మేల్కొంటుంది. కనుక ఏం చేయాలి? ఏ సహాయకమైనా కూడా ఏమి చెయ్యాలి? మానవ అంతరాత్మని
అతనిలో ఉన్నటువంటి దైవత్వానికి మేల్కొల్పాలి. ఇది జరగాలి. శ్రీ అరవిందులు చెప్తున్నటువంటిది ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ సహాయకమైనా సరే ఈ ప్రయోజనాన్ని నెరవేర్చాలి తప్ప దానికంటే కింద ఉన్న చిన్న కొద్దిపాటి కింద స్థాయికి మేల్కొల్పినా కూడా పూర్ణయోగ సాధన కాదది, పూర్ణయోగం కాదనమాట. ఇది చెయ్యాలి, మేల్కొల్పాలి మనలో ఉన్నటువంటి దైవానికి. ఈ 3 అంశాలు శ్రీ అరవిందులు చెప్తున్నారు. ఈ 3 అంశాలు గనక గురువు నెరవేర్చినట్లయితే చాలు, ఇక శిష్యుని యొక్క అంతరాత్మ ఆత్మ చైతన్యానికి మేల్కొంటుంది. అవేమిటో శ్రీ అరవిందులు చెప్తున్నారు. ది డివైన్ విజ్డమ్ మొదటిది, దైవ వివేకము అనేది ఒకటి ఉన్నది. ఆ దైవ వివేకానికి మేల్కొల్పాలి గురువు. ప్రాపంచికంగా ఉండే వివేకం ఏమిటి, దైవ వివేకం ఏమిటి, రెండు వేరువేరుగా ఉన్నాయి. వేరుగా ఉండబట్టే ప్రపంచంలో ఉండేటువంటి ఎంత గొప్ప వివేకమైనా కూడా దైవ వివేకానికి అది సరి అయినటువంటి విధంగా సామరస్యంగా ఉండటంలా. అందుకే ఎంత పెద్ద గొప్ప ఇంటలెక్చువల్స్ అయినా, తాత్వికులైనా, అద్భుతమైనటువంటి మేధాశక్తి, సాధన పటిమ కలవాళ్ళైనప్పటికీ కూడా దైవ వివేకానికి ఈ వివేకానికి మధ్యన సామరస్యత కుదరటల్లా. ఎట్లా చెప్తాం సామరస్యత కుదరటం లేదని? ప్రపంచంలో జరుగుతున్నటువంటి అవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి అనేది మానవుని యొక్క అత్యున్నతమైన వివేకానికి కూడా అంతుబట్టనటువంటి రహస్యంగా ఉండిపోయింది. కాబట్టి ఇదేమిటి, ఇప్పటికీ కూడా ఇది రహస్యంగానే ఉంది. దైవం ఎవరు, ఆయన ఏం చేస్తాడు, ఇదేమిటి, ఎంత ఆలోచించినా కూడా మనకి అందటం లేదేమిటి అని మనకి అది ఇంకా ఒక ప్రహేళికలాగా, ప్రశ్నలాగే మిగిలిపోయింది. కనుక దైవ వివేకం అంటే ఏమిటో చెప్పగలగాలి గురువు. ఇది మొదటిది. అంటే చాలాసార్లు మనం చెప్పుకున్నాం కనుక మనం ఇక్కడ ఎక్కువ వివరంగా చెప్పుకోవటంలా. దైవ వివేకం వేరే, ఆయన ప్రణాళిక వేరే, ఆయన నడిపే పద్ధతి వేరే. ఇదంతా కూడా మానవుని అంతరాత్మ ఎంత స్వీకరించగలుగుతుందో అంతంతగా సత్యాన్ని మాత్రమే వెల్లడి చేసి తద్వారా నెమ్మదిగా మానవ అంతరాత్మని పరిపూర్ణమైన దైవ అంతరాత్మగా పరివర్తన చేయటం అనేది ఆయన ప్రణాళిక. గనక ఆయన వివేకం మానవ అంతరాత్మ అవసరాన్ని బట్టి, దాని పరిమితిని బట్టి, అది ఎంత స్వీకరించగలదో దానిని బట్టి ప్రవర్తిస్తుంది. కాబట్టి మనకి పూర్తిగా దైవ వివేకం తెలియదు. అందుకని విశ్వంలో జరుగుతున్న వాటన్నిటికీ కూడా ఆ లోతైన అర్థమేమిటో మనకి పూర్తిగా తెలియదు. ఏదైనా ఒకటి మనం చెప్పుకుని కొంచెం తృప్తి పడచ్చు, ఏదో కర్మ ఫలితమనో అదనో ఇదనో ఏదో చెప్పుకోవచ్చు. కానీ పూర్తిగా ఇదేమిటి అని మనం నిగ్గదీసి ఆ పాయింట్ దగ్గర నిలబడి ఆలోచిస్తే అంతరాత్మకి సంతృప్తికరమైనటువంటి సమాధానం ఇప్పటిదాకా కూడా రాలా. అందుకని దైవ వివేకం ఏమిటో చెప్పగలిగినటువంటి గురువు ఉండాలి. మొదటిది, కన్వే టు హిమ్ సంథింగ్ ఆఫ్ ద డివైన్ ఐడియల్. దైవ ఆదర్శం ఒకటి ఉంది. దైవానికి కూడా ఒక ఆదర్శం ఉంది. మానవ ఆదర్శానికి దైవాదర్శానికి కూడా సమతూకం లేదు. మానవాదర్శం ఒకటి అనుకుంటూ ఉంటే దైవాదర్శం ఇంకొకటి వేరుగా ఉన్నది. అదంతా కూడా విశ్వంలో ఉన్నటువంటి సంక్షోభ కల్లోలాల ద్వారా వెళ్ళిపోతున్నది ఆ దైవాదర్శం. ఇది మనకి భగవద్గీతలో కనబడుతుంది. ఆ తర్వాత దీన్ని అత్యంత విస్తృతంగా మనకి తెలియజేసినటువంటి వారు ప్రపంచానికి శ్రీ అరవిందుడు. కనుక గురువు అనేటువంటి వ్యక్తి ఈ దివ్య ఆదర్శాన్ని గురించి శిష్యుడికి తెలియచేయాలి. ఇక మూడవది, మేకింగ్ హిమ్ ఫీల్ ద రియలైజ్డ్ రిలేషన్ ఆఫ్ ద హ్యూమన్ సోల్ విత్ ద ఇటర్నల్. శాశ్వతునికి మానవ అంతరాత్మకి మధ్య ఉన్నటువంటి అసలైన ఒక అనుబంధాన్ని, రిలేషన్ని, ఆ సంబంధాన్ని శిష్యుడు భావించేటువంటి విధంగా, అనుభూతి పొందే విధంగా, అనుభవం పొందే విధంగా చెయ్యగలగాలి గురువు. ఇలా చేస్తే చాలు. ఇక మిగతా పనంతా కూడా ఆ దైవ చైతన్యం, ఈ మానవ అంతరాత్మ చూసుకుంటాయి. ఈ రెండు సామరస్యంగా ఉండి అత్యంతమైనటువంటి వేగంగా అంతరాత్మ దైవ చైతన్యం వైపుగా వెళ్ళిపోతూ పరివర్తన దారిలో వెళ్ళిపోతుంది. కనుక శ్రీ అరవిందులు చెప్తున్నటువంటిది పూర్ణయోగ సాధనలో గురువు ఈ 3 అంశాలని చెప్పాలంటే ఆయన ఎలాంటి వాడై ఉండాలి?
ఆయన శ్రీ అరవిందులు లాంటి వాళ్ళై ఉండాలి, లేకపోతే ఎలా తెలుస్తుంది? కనుక దైవాదర్శం, ఆ తర్వాత దైవ వివేకం, తర్వాత మానవ అంతరాత్మకి శాశ్వతత్వానికి గల సంబంధం ఉందా లేదా? ఉంది. అనేక సార్లు మనకి వెనకటి అధ్యాయాల్లో కూడా మనకి వివరణ వచ్చింది. కనుక ఇది చెప్తే, ఇది తెలియజేస్తే గురు శిష్య సంబంధంలో పూర్ణయోగ సాధనలో గురువు అవుతాడు. తర్వాత పారాగ్రాఫ్, ది సాధక ఆఫ్ ద ఇంటెగ్రల్ యోగా విల్ మేక్ యూజ్ ఆఫ్ ఆల్ దీస్ ఎయిడ్స్ అకార్డింగ్ టు హిజ్ నేచర్. ఉన్నతమైన చాలా గొప్ప సత్యాన్ని చెప్తున్నారు. ది సాధక ఆఫ్ ద ఇంటెగ్రల్ యోగా, పూర్ణయోగ సాధకుడు ఇంతవరకు చెప్పినటువంటి ఎయిడ్స్ సహాయకాలన్నింటినీ కూడా అతన్ని ఎలా ఉపయోగించుకుంటాడు? అకార్డింగ్ టు హిజ్ నేచర్. స్వభావానికి కూడా పూర్ణయోగ సాధనలో చాలా ముఖ్యమైనటువంటి పాత్ర ఉంది. ముఖ్యమైన పాత్ర పోషించేది స్వభావమే. ఇప్పుడు ఏ స్థాయిలో మానవుడి స్వభావం, మానవ స్వభావాలన్నీ కూడా చాలా వేరీడ్గా ఉన్నాయి, వైవిధ్య భరితంగా ఉన్నాయి. ఒక స్వభావానికి సంబంధం లేదు, మనకు తెలుసు. ఒక స్వభావానికి చాలా ఇష్టమైనది, ఒక స్వభావం తేలికగా దైవం వైపుగా వెళ్ళగలిగేది, మరొక స్వభావానికి ఆ దారి చాలా కష్టంగా ఉంటుంది, ఆ దారి అంతగా ప్రియంగా ఉండదు. మరొక దారి అయితే బాగుంటుంది అని ఆ స్వభావం ఆశిస్తుంది. కనుక మానవ స్వభావాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ స్వభావానికి అనుగుణమైనటువంటి సహాయకాన్ని ఎంచుకుని పూర్ణయోగ సాధకుడు దైవ చైతన్యం వైపుగా, పరివర్తన వైపుగా వెళ్ళాలి. ఇందాక మనకి ఇంతకు ముందు చెప్పినటువంటి సహాయకాలలో ఇన్నర్ గురు మొదటికి చెప్పారు. అసలు ఉన్నటువంటి వాడు మనలోనే ఉన్నాడు. అంతరంగంలో లోతులలో ఉన్నటువంటి ఆ దివ్య దేశకుడికి మన అంతరాత్మ మేల్కొనాలంటే అది సూటిగా సాధ్యపడదు గనక ఈ సహాయకాలన్నీ కూడా అవసరమవుతున్నాయి. కనుక మొదటిది అంతరంగ గురువుని ఉపయోగించుకోవటం, రెండవది అవతారంగా వచ్చినప్పుడు ఆ అవతారాన్ని, ప్రవక్తని ఉపయోగించుకోవటం. ఇక మూడవది ఇష్టదేవత చెప్పారు, వెనకాల కిందటి వారం చదువుకున్నాం. ఇష్టదేవత, ఆ ఇష్టదేవత ద్వారా దైవ చైతన్యానికి వెళ్ళటం. ఆ తర్వాత హ్యూమన్ గురు, మానవ గురువు. ఇప్పుడు చెప్పుకున్నాంగా ఈ పారాగ్రాఫ్లో మానవ రూపంలో ఉండేటువంటి గురువు. కనుక పూర్ణయోగ సాధకుడు ఈ 4 సహాయకాలలో దేన్నైనా కూడా తన స్వభావాన్ని అనుసరించి ఎన్నుకుని దాని ద్వారా పరివర్తన దిశగా అతను వెళ్ళాలి అని చెప్తున్నారు. సో ఇది చాలా ముఖ్యమైనటువంటి లైన్. బట్ ఇట్ ఈస్ నెసెసరీ దట్ హీ షుడ్ షన్ దేర్ లిమిటేషన్స్ అండ్ కాస్ట్ ఫ్రమ్ హిమ్సెల్ఫ్ దట్ ఎక్స్క్లూజివ్ టెండెన్సీ ఆఫ్ ఈగోయిస్టిక్ మైండ్ విచ్ క్రైస్ మై గాడ్, మై ఇన్కార్నేషన్, మై ప్రాఫిట్, మై గురు, అండ్ opposes it to all other realization in a sectarian or a fanatical spirit. ఎక్కడ జాగ్రత్త పడాలో కూడా శ్రీ అరవిందులు చెప్తారు, ఎలా వెళ్ళాలో చెప్తారు. ఆయన ఆ మార్గంలో వచ్చేటువంటి ఎన్ని ఆటంకాలు, అవరోధాలు వస్తాయో చెప్తారు. వాటన్నిటి పట్ల జాగరూకంగా ఎలా మనం వాటిని పరిశీలించాలో చెప్తారు, పరిశీలించి వాటన్నిటినీ ఎట్లా అధిగమించాలో చెప్తారు. ఇవన్నీ జరిగితే పరివర్తన అనేది జరుగుతుంది. చాలా ముఖ్యమైనటువంటి, చాలా గొప్పగా శ్రీ అరవిందులు ఇక్కడ చెప్పారు. అదేంటంటే స్వభావాన్ని అనుసరించి వెళ్ళమన్నారు, బాగుంది. నేను భజన చేస్తాను, భజన ద్వారా పెడతా, నేనేమో తత్వచింతన ద్వారా పెడతా, నేనేమో ఇంకొక మార్గం ద్వారా పెడతా, నేను స్మరణ ద్వారా పెడతా అని స్వభావాలన్నీ ఎవరికి ఏ స్వభావం దానికి ఇష్టమైన దాన్ని ఎన్నుకుంటుంది, బాగుంది. కానీ దానికి పరిమితమైపోవడం కానీ, తర్వాత దాని పట్ల ఒక మితిమీరినటువంటి మోహాన్ని పెంచుకోవటం, దాని పేరే ఫెనటిజం అని అంటాం, మూర్ఖం అని అంటాము. చాలా విపరీతమైనటువంటి మమకారాన్ని పెంచుకుని అది తప్ప ఇంకొకటి లేదు అనుకునేటువంటి ఒక భావన స్వభావాన్ని బట్టి పనిని ఎన్నుకున్నప్పుడు వస్తుంది. నేను పని చేస్తానండి, పని కంటే చదువుకోవడం ముఖ్యమా, పని కంటే మరొకటి ముఖ్యమా అని అంటుంది ఒక స్వభావం. తప్పకుండా పని ద్వారా దైవాన్ని చేర్చుకోవచ్చు, పని అనేది గీటురాయి. కానీ ఆ పని చేసేటప్పుడు ఎట్లా మనం చేస్తున్నామో, ఏ పరిమితులకి మనం లొంగిపోతున్నాం అనేది
మనం పరిశీలించుకుంటూ పని చేస్తే దైవం వైపుకి ఆ పని మనం తీసుకెడుతుంది. కానీ ఈ పరిశీలన లేకుండా ఆ స్వభావం మనని పరిమితం చేస్తుంటే దానికి లొంగిపోయి చేసే పని ఇంకా కింద స్థాయికి తీసుకుపోతుంది తప్ప అది మనని దైవం వైపుగా తీసుకుపోదు. ఇలాగే ఏదైనా సరే. అందుకని ఇట్ ఈజ్ నెసరీ హీ షుడ్ షన్ దైర్ లిమిటేషన్స్. స్వభావం యొక్క పరిమితులని పూర్తిగా తొలగించుకోవాలి పూర్ణయోగ సాధకుడు. పూర్ణయోగ సాధకుడు స్వభావంలో ఉండేటువంటి పరిమితులు ఏమేమి ఉంటాయో మనకందరికీ తెలుసు కదా. అరిషడ్ వర్గాలు ఉంటాయి. అవి కాక వాటికే సంబంధించినటువంటి ఇంకా సూక్ష్మమైనటువంటి వివరాలు మనకి ది మదర్లో శ్రీ అరవిందులు మనకి చెప్తారు. అందుకని స్వభావంలో ఉండేటువంటి అతి సూక్ష్మమైన మనకు అసలు ఇప్పటిదాకా తెలియనటువంటి వాటన్నిటినీ కూడా పరిశీలించుకుంటూ ఈ లిమిటేషన్స్ ఆటంకాలన్నిటినీ తొలగించుకుని అప్పుడు స్వభావాన్ని మనకి దారిని ఎంపిక చేసుకోవడానికి మనం ఉపయోగించుకోవచ్చు. అట్లా తొలగించుకుంటే ఉపయోగించుకోవచ్చు. అట్లా తొలగించుకోకుండా ఈ కామక్రోధ లోభ మోహాలన్నిటికీ ఇంకా సూక్ష్మంగా ఉండే అనేక వివరాలకి మనం పట్టించుకోకుండా ఉంటే ఆ స్వభావం పూర్తి అహంకార లోయర్ నేచర్తో ఉన్నటువంటి స్వభావం కనుక మనని పూర్తిగా పరిమితం చేసి మరింత అజ్ఞానాన్ని ఇంకా కఠోరం చేసి పాషాణం చేసి మనం బయటికి కూడా పోకుండా అది మనని బంధించి పెడుతుంది. నువ్వు చేసేదే బాగుందంటుంది, ఈ భజన చాలంటుంది, ఈ చదువు చాలంటుంది, ఈ పాట పాడు చాలంటుంది, ఇదంతా బ్రహ్మాండంగా చేస్తున్నావు అంటుంది. అసలు దారి ఊపిరి సలపనివ్వకుండా మనని ముందుకు పోకుండా చేస్తుంది. అందుకని స్వభావం ద్వారా దారిని ఎంపిక చేసుకోవటం తప్పనిసరి అయినప్పటికీ ఆ స్వభావంలో ఉండేటువంటి ఈ లోయర్ నేచర్ యొక్క పరిమితులన్నిటినీ కూడా తొలగించుకుని తీరాలి. అహం యొక్క పరిమితులన్నీ కూడా తొలగించుకోవాలి పూర్ణయోగ సాధకుడు అని చెప్తున్నారు. అండ్ కాస్ట్ ఫ్రమ్ హిమ్సెల్ఫ్ ద ఎక్స్క్లూజివ్ టెండెన్సీ. ఇలా మనం స్వభావం ఒక పనిని ఎన్నుకున్నప్పుడు ఇది అజ్ఞానంలో నుంచే పెడుతోంది కనుక దీనికి మరొక రకమైనటువంటి ప్రవృత్తి ఉంటుంది. అదేమిటంటే ఎక్స్క్లూజివ్ టెండెన్సీ, తీవ్ర ఏకైకతా ప్రవృత్తి అని తెలుగులో దీనికి అనువాదం. తీవ్రమైన ఏకైకతా ప్రవృత్తి, ఇదొక్కటే అనే ప్రవృత్తి. ఇదొక్కటే సత్యం, ఇంకొకదేది సత్యం కాదు. పని చేసేవాడికి పనే దైవం అంటాడు, ఆలోచించేవాడు ఆలోచనే దైవం అంటాడు. ఆలోచన అంటే విచారణ. అలాగే భక్తిలో ఉన్నవాడు భక్తే దైవం అంటాడు, చదువుకునేవాడు చదువే దైవం అంటాడు. ఇలా స్వభావం తను ఎంపిక చేసుకున్న దాన్ని మాత్రమే జ్ఞానానికి వెళ్ళే దారి అని అది ఏం చేస్తుందంటే ఎక్స్క్లూజివ్ టెండెన్సీ దానికి ఉంటుంది. అది ఉన్నది అని మనం సమ్మతించి అంగీకరించి దాన్ని వదులుకోవాలి. తీవ్రమైన ఏకైకతా ప్రవృత్తి, దీన్ని మనం వదులుకుని తీరాలి. ఎవరు వదులుకోవాలి? పూర్ణయోగ సాధకుడు వదులుకోవాలి. పూర్ణయోగ సాధకుడు మాత్రమే ఎందుకు వదులుకోవాలి? పూర్ణయోగ సాధకుడు క్రియాశీలకమైనటువంటి జ్ఞానంతో క్రియాశీలకంగా జీవితాన్ని జీవించాలి అనేటువంటి ఆకాంక్షతో ఉన్నాడు కనుక జీవితాన్ని జీవించాలన్నప్పుడు ఈ పరివర్తనలన్నీ కావాలి. అక్కర్లేదు నాకు జీవితం అనుకున్నప్పుడు ఇవి అక్కర్లా. పూర్ణయోగ సాధకుడి లక్ష్యం దైవాన్ని తన ద్వారా అభివ్యక్తం చేయడం గనక ఇక్కడ స్వభావము పరిపూర్ణం కావాలి, ఆత్మ చైతన్యము పరిపూర్ణం కావాలి. ఈ రెండూ సామరస్యంగా మనం చేసే పనులలోకి రావాలి గనక పూర్ణయోగ సాధకుడికి ఇలా తన స్వభావంలో సరి అయినటువంటి విధంగా వెళ్ళలేనటువంటి ప్రకృతిని, అహంని, వీటిని పరిశీలించుకుని ఈ ఆటంకాలన్నింటినీ తప్పనిసరిగా తొలగించుకోవాలి అని చెప్తున్నారు. సో అండ్ కాస్ట్ ఫ్రమ్ హిమ్సెల్ఫ్ దట్ ఎక్స్క్లూజివ్ టెండెన్సీ ఆఫ్ ఈగోయిస్టిక్ మైండ్. ఎవరిది? ఈగోయిస్టిక్ మైండ్ది టెండెన్సీ, ప్రవృత్తి, అహంకార మనస్సుది. ఇది అరుస్తూ ఉంటుందిట. ఏమంటే అరుస్తుంది? నా దేవుడు, నా అవతారం, నా ప్రవక్త, నా గురువు అని అరుస్తూ ఉంటుంది. 24 గంటలు అది ఏ గురువుని అయితే పట్టుకుందో ఆ గురువే గురువు, మరొకటి లేడు అని అంటుంది. ఏ అవతారాన్ని అయితే అది ప్రేమిస్తోందో ఈ అవతారం వల్ల మాత్రమే నేను దైవం దగ్గరకు వెళ్తా, ఇంకొకటి అవతారమే కాదు, ఇంకొకటి ప్రవక్త కాదు, ఇంకొక గురువు కాదు అని తను ఎన్నుకున్న దానిని తప్ప
ఇహ దేనిని కూడా అంగీకరించినటువంటి తీవ్రమైన ఈ ఏకైకత ప్రవృత్తి ఉన్నదే ఇది అహంకార మనసుది అని పూర్ణయోగ సాధకుడు తన పరిశీలనలో తెలుసుకుని దీని పట్ల ఎలాంటి మమకారం లేకుండా అత్యంత నిష్కర్షగా ఇది తప్పు, ఏకం కాదు, సర్వంలో ఉన్నది దైవం అని తెలుసుకుంటాడు. సర్వంలో ఉన్నది దైవం, యోమాం పశ్యతి సర్వత్ర సర్వంచ మయి పశ్యతి అనేది ఎప్పుడూ స్పృహలో ఉంటుంది పూర్ణయోగ సాధకుడికి. అంచేత ఒక రూపంలోనూ ఒక విషయంలోనూ ఒక మార్గంలో మాత్రమే దైవం ఉండడు అని పూర్ణయోగ సాధకుడికి తెలుసు గనక ఈ ఈగోయిస్టిక్ మైండ్ యొక్క ఈ క్రై, ఈ అరుపుని అతను పరిశీలించి పట్టుకుని వెంటనే దీన్ని తొలగించుకుంటాడు. ఇది నన్ను తప్పుదారి పట్టిస్తోంది అని తెలుసుకుంటాడు. అండ్ అపోజెస్ ఇట్ టు ఆల్ అదర్ రియలైజేషన్ ఇన్ ఎ సెక్టేరియన్ ఆర్ ఫెనటికల్ స్పిరిట్. అందుకని ఫెనటికల్ స్పిరిట్ని, సెక్టేరియన్ స్పిరిట్ని, ఈ రెండు ఈగోయిస్టిక్ మైండ్ యొక్క ఇంకో రెండు లక్షణాలు. ఒకటి పాక్షికం, సెక్టేరియన్, పాక్షికమైనటువంటి ఈ సత్యాన్ని, ఫెనటికల్ స్పిరిట్, ఈ మూర్ఖపు భావనని, ఈ తీవ్రమైనటువంటి ఈ ఏకైకత ప్రవృత్తిని ఈ కలిగినటువంటి ఈ ఫెనటిజంని, ఈ రెండింటినీ కూడా పూర్ణయోగ సాధకుడు తొలగించుకోవాలి. ఆల్ సెక్టేరియనిజం, ఆల్ ఫెనటిసిజం మస్ట్ బి షండ్. చాలా స్పష్టంగా శ్రీ అరవిందులు మనకి మార్గదర్శనం చేస్తున్నారు. పూర్ణయోగ సాధకుడు ఏం చేయాలి? అన్ని పాక్షికాల సత్యాలని, ఆల్ ఫెనటిజం, సో మొత్తం ప్రతి మూర్ఖం అంటే ఆ కోపం రావక్కర్లేదు, ఈ తీవ్రమైనటువంటి ఏకైకతా ప్రవృత్తిని పూర్తిగా వదిలిపెట్టాలి పూర్ణయోగ సాధకుడు. ఎందుకని వదిలిపెట్టాలి? ఉంచుకుంటే ఏమవుతుంది? నాది నాది అని తప్ప, నా గురువుని నా గురువే నా గురువు అని ప్రేమించడం తప్ప తప్పు ఒప్పులనేవి అన్వేషణలో ఉండవు. అవరోధాలు, ఆటంకాలు, ఉన్నతమైన శిఖరాలకి చేరడాలు మాత్రమే ఉంటాయి. ఎందుకని వీటన్నిటినీ వదిలించుకోవాలి? ఇట్ ఈస్ ఇన్కన్సిస్టెంట్ విత్ ద ఇంటెగ్రిటీ ఆఫ్ ద డివైన్ రియలైజేషన్. ఇంటెగ్రిటీ ఆఫ్ డివైన్ రియలైజేషన్, దైవానుభవం, పరిపూర్ణ దైవానుభవానికి ఇంటెగ్రిటీ అన్నారు. ఇది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. పరిపూర్ణ దైవానుభవం కోసమే పూర్ణయోగం ఉన్నది. పరిపూర్ణ దైవానుభవం వైవిధ్యభరితమైనటువంటి అన్ని పాక్షిక సత్యాల ద్వారా వెల్లడవుతుంది గనక, అన్ని పాక్షిక సత్యాలు దైవానుభవం అనేటువంటి కేంద్రీయ సత్యంలో అవన్నీ ముడతాయి గనక తప్పనిసరిగా పూర్ణయోగ సాధకుడు పరిపూర్ణమైన ఆ దైవానుభవం కోసం ఈ విరుద్ధమైనటువంటి వాటినన్నిటినీ వదులుకోవాలి. ఇది విరుద్ధం. ఇట్ ఈస్ ఇన్కన్సిస్టెంట్. ఇన్కన్సిస్టెంట్ అంటే విరుద్ధం. దేనికి విరుద్ధం? పరిపూర్ణ దైవానుభవానికి విరుద్ధం. సెక్టేరియనిజం కానీ ఫెనటిజం కానీ. కాబట్టి ఫెనటిసిజం కానీ పరిపూర్ణ దైవానుభవానికి ఇవి విరుద్ధం గనక పూర్ణయోగ సాధకుడు వీటిని విడిచిపెట్టాలి అని చెప్పారు. ఆన్ ద కాంట్రరీ, నెక్స్ట్ పారాగ్రాఫ్కి వచ్చాము. ఇక్కడ సమగ్ర పూర్ణయోగ సాధన విధానం ఎట్లా ఉంటుంది అని ఈ పారాగ్రాఫ్లో శ్రీ అరవిందులు మనకు చెప్తున్నారు. పూర్ణయోగ సాధన విధానం. ఆన్ ద కాంట్రరీ, ది సాధక ఆఫ్ ద ఇంటెగ్రల్ యోగా విల్ నాట్ బి సాటిస్ఫైడ్ until he has included all other names and forms of deity in his own conception, seen his own Ishtadevata in all others, unified all avatars in the unity of him who descends in the avatar, welded the truth in all teachings into the harmony of the eternal wisdom. ఇది పూర్ణయోగ సాధన విధానం. ఇదే కాకుండా ఇంకా ఏం చేయాలి పూర్ణయోగ సాధకుడు అది చెప్తున్నారు. అతను ఎట్లా తృప్తి పడతాడు, ఎప్పుడు తృప్తి పడతాడు అది చెప్తున్నారు. అంటే ఆల్ అదర్ నేమ్స్, హీ హాజ్ ఇంక్లూడెడ్ ఆల్ అదర్ నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఆఫ్ డెయిటీ ఇన్ హిజ్ ఓన్ కన్సెప్షన్. తన భావనలో ఉన్నటువంటి దైవానికి సంబంధించిన అన్ని నామరూపాలన్నింటినీ కూడా తన భావనలో పూర్ణయోగ సాధకుడు ఇముడ్చుకుంటాడు.
ఈ పేరు నా దైవాంది కాదు, ఆ రూపం నా దైవాంది కాదు అని పూర్ణయోగ సాధకుడు అనుకోడు. అన్ని రూపాలు, అన్ని నామరూపాలు కూడా తను ఏదైతే దైవం అని భావిస్తున్నాడో ఆ భావనలో ఇవన్నీ కూడా వచ్చి సామరస్యంగా ఇముడుతాయి. అప్పుడే పూర్ణయోగ సాధకుడు తృప్తి పడతాడు. తృప్తి పడ్డం అంటే ఏమిటి తెలుసుకుంటాడు, ఆనందపడతాడు. అరే ఇన్ని నామరూపాలు ఈ దైవానివే కదా అంటాం. మనసు అంటుంది ఇప్పుడు నేనైనా కాదన్నానా, యుగ యుగాల నుంచి ఇదేగా చెప్తున్నాం అంటుంది మనసు. ఎదురు తిరుగుతుంది ఇది. అవును అన్ని నామరూపాలు ఒకటే అంటున్నాం, ఒకటే అంటోంది. కానీ మనస్సు అనుభవంలో క్రియాశీలకంగా ప్రాక్టికల్గా వచ్చేసరికి ఆ పరిస్థితి ఉందా? లేదుగా. ఒకదానికి పరస్పరమైనటువంటి వైరుధ్యాలు మనకు కనపడుతూనే ఉన్నాయిగా. ఈ నామం నాది కాదు, ఆ రూపం నాది కాదు. ఈ రూపాలే నావి, ఈ నామములే నా దేవత అంటే ఈ నామ రూపాలకే అని మనం భావించిన దేవతకి మనం పరిమితమైపోతున్నాం. కానీ పూర్ణయోగ సాధకుడు ఇలా కాదు, సమస్త నామ రూపాలు కూడా తన దైవంలోనే అతను చూడగలుగుతాడు. ఇక రెండవది, సీన్ హిజ్ ఓన్ ఇష్టదేవత ఇన్ ఆల్ అదర్స్. ఇతర రూపాలలో కూడా తను ఇష్టదేవత అని దేనిని ఆరాధిస్తున్నాడో ఆ ఇష్టదేవతనే ఇతర రూపాలలో కూడా చూడగలడు. కానీ ఇప్పుడు ప్రపంచంలో దీనికి విరుద్ధంగా ఉంది. నా ఇష్టదేవతలో నీ రూపాలన్నీ కూడా నేను చూస్తాను అనేది కనపడటల్లా. ఏమంటుంది? నా ఇష్టదేవతే నీ దేవత, నా దేవతే అని ఒక రకమైనటువంటి నా దేవతనే అసలైన దేవత అనే విధంగా అభిప్రాయాలు మనకి కనబడుతూ ఉన్నాయి. కానీ పూర్ణయోగ సాధకుడు అన్ని రూపాలలో తన ఇష్టదేవతని చూస్తాడు. నా ఇష్టదేవతే నువ్వు చూడు అనడు. కనుక ఇదొకటి పూర్ణయోగ సాధకుడు. యూనిఫైడ్ ఆల్ అవతార్స్ ఇన్ ద యూనిటీ ఆఫ్ హిమ్ అని హెచ్ క్యాపిటల్ పెట్టారు. శాశ్వతుడు అయినటువంటి ఏకం ఉన్నాడే, ఆ ఏకం యొక్క ఏకత్వమే అన్ని అవతారాలలో కూడా ఏకం చేయగలడు పూర్ణయోగ సాధకుడు. హూ డిసెండ్స్ ఇన్ ద అవతారంగా వచ్చినటువంటి శాశ్వతుడైనటువంటి వాడి ఆ ఏకత్వాన్ని అన్నింటిలో కూడా ఏకం చేయగలడు. యూనిఫైడ్ ఆల్ అవతార్స్ ఇన్ ద యూనిటీ ఆఫ్ హిమ్ అన్నారు. శాశ్వతుడైనటువంటి వాడి ఏకత్వంలో అన్ని అవతారాలని ఏకం చేయగలడు. అవతారాలంటే దశావతారాలే కాదు, విశ్వంలో వచ్చినటువంటి అవతారంగా వచ్చినటువంటి ప్రతిదీ కూడాను అన్ని దేనితో కూడా సంబంధం లేకుండా, వేరుదనం లేకుండా ఉండేటువంటి వాటన్నిటినీ కూడా వాటి ఏకత్వాన్ని శాశ్వతమైనటువంటి ఏకత్వంలో భాగాలుగా చూడగలడు పూర్ణయోగ సాధకుడు. ఆ ఏకత్వమే హూ డిసెండ్స్ ఇన్ ద అవతార్, ఆ ఏకత్వమే అవతారంలోకి దిగి వచ్చిందని తెలుసుకోగలడు. వెల్డెడ్ ద ట్రూత్ ఇన్ ఆల్ టీచింగ్స్ ఇంటు ద హార్మనీ ఆఫ్ ద ఇటర్నల్ విజ్డమ్. శాశ్వతమైనటువంటి వివేక సామరస్యతలో అన్ని సత్యాలని కూడా వెల్డెడ్ ఏకం చేయగలడు, అతకగలడు అని అన్నారు. అంటే అన్ని సత్యాల బోధలని, అన్ని సత్య బోధలని కూడా, అన్ని బోధనా సత్యాలని కూడా శాశ్వత వివేక ఏకత్వంలో అతికించగలడు. ఒకదానితో ఒకటి సంబంధం ఉన్నది అని తెలుసుకోగలుగుతాడు పూర్ణయోగ సాధకుడు. అటు ప్రతి బోధకి శాశ్వతత్వంలో స్థానం ఉన్నది. ఈ బోధనే సత్యబోధ, ఇంకొకటి కాదు అని ఉండదు. అన్ని పాక్షికమైనటువంటి సత్యాన్ని చెప్పే బోధలే ఇవన్నీ. ఇటర్నల్ విజ్డమ్లో శాశ్వతమైనటువంటి వివేకం ఒకటి ఉందిగా శాశ్వతుడికి, అందులో ఇవన్నీ భాగాలుగా చక్కగా ఒకదానికొకటి అనుసంధానం చేయగలుగుతాడు పూర్ణయోగ సాధకుడు. పూర్ణయోగంలో ఇలా ఉంటుంది సాధనా విధానము అని చెప్పారు. ఆ తర్వాత nor should he forget the aim of these external aids, which is to awaken his soul to the divine within him. పూర్ణయోగ సాధకుడు ఎప్పుడూ మర్చిపోకూడనటువంటి ఒక లక్ష్యం ఉంది. అతని లక్ష్యం ఏమిటో ఎప్పుడూ అతను మర్చిపోకూడదు. ఆ ఎయిమ్ ఏమిటి అంటే ఈ ఎక్స్టర్నల్ ఎయిడ్స్ని ఉపయోగించుకోవటంలో ఉండే లక్ష్యాన్ని పూర్ణయోగ సాధకుడు ఎప్పుడూ స్పృహలో ఉంచుకోవాలి, ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు
ఉండకూడదు. ఏ సహాయకాన్ని ఉపయోగించుకున్నా, ఇందాక అనుకున్నాంగా ఇన్నర్ గైడ్, అవతారాలు, ప్రాఫిట్స్ ప్రవక్తలు, మానవ గురువు, ఏ సహాయకాన్ని అతను ఉపయోగించుకున్నా కూడా అతని లక్ష్యం ఒకటే. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికే ఈ సహాయకాలని పూర్ణయోగ సాధకుడు ఉపయోగించుకోవాలి. అదేమిటది? ఏమిటి పూర్ణయోగ సాధకుని యొక్క లక్ష్యం? awaken his soul to the divine within him. అతను ఒకటే గుర్తుపెట్టుకోవాలి, తనలో ఉన్నటువంటి దైవం ఉన్నాడు, శాశ్వతుడైనటువంటి దైవం. డి క్యాపిటల్ బెటర్. శాశ్వతుడైనటువంటి ఏకం అనేటువంటి దైవం అతనిలో ఉన్నాడు కదా. ఆ అతనిలో ఉన్నటువంటి ఆ దైవానికి తన అంతరాత్మని మేలుకొలపడమే లక్ష్యం, పూర్ణయోగ సాధకుడి లక్ష్యం. సో మనందరం కూడా పూర్ణయోగ సాధకులంగా ఉండదలుచుకున్నాం గనక, అలా ఉండదలుచుకుంటే మన లక్ష్యం ఏమై ఉండాలి? మనకి ఇంతవరకు అనుభవంలోకి రానటువంటి ఆ అంతరంగంలో ఉండేటువంటి శాశ్వతుడికి మన అజ్ఞానంలో ఉన్నటువంటి అంతరాత్మ మేల్కొనడం అని అన్నారు. ఎప్పుడు కూడా అంటే ఉన్నదని తెలుసు, దానికి మనం మేల్కొనాలని తెలియదు. ఇప్పుడు ఆ తెలియజేయటం అనేది ఈ 4 సహాయకాలలో ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి నిర్వహిస్తుంది ఆ పాత్రని. కనుక పూర్ణయోగ సాధకుడు దీన్ని గుర్తుపెట్టుకోవాలి తప్ప ఇన్నర్ గైడ్ని ఉపయోగించుకుంటే వేరేవన్నీ కూడా ఆ దారిలో వచ్చినప్పుడు వాటికి పరిమితమైపోయి ఉండకూడదు. అతని ప్రధాన లక్ష్యం తనలో ఉన్న దైవానికి తన అంతరాత్మ మేల్కొనాలి. దీనికి ఏ సహాయకం ఉపయోగపడుతుందో, గురువు అనేటువంటి దాంట్లోనే మళ్ళీ 4 మన ఊరికే మన వీలు కోసం చెప్పుకున్నాం. గురువు అనేదే మనం చదువుతున్నాం. దాంట్లో వాళ్ళ ఇన్నర్ గైడ్, తర్వాత ప్రాఫిట్, అవతార్, తర్వాత గురువు, వీటిలో ఏది ఉపయోగించుకున్నా కూడా అతని లక్ష్యం ఒకటే ఉండాలి. నా అంతరాత్మని, నాలో ఉన్న దైవానికి మేల్కొల్పేటువంటి సహాయకమేది, దాన్ని నేను ఈ ప్రయోజనం కోసం ఉపయోగించుకుంటాను అని పూర్ణయోగ సాధకుడు ఎప్పుడూ కూడా ఆ దృష్టితో, ఆ లక్ష్యంతోనే ఈ సహాయకాన్ని ఉపయోగించుకోవాలి. నథింగ్ హ్యాస్ బీన్ ఫైనల్లీ అకాంప్లిష్డ్ ఇఫ్ దట్ హ్యాస్ నాట్ బీన్ అకాంప్లిష్డ్. ఇది గనక జరగకపోతే, మన అంతరాత్మ మనలో ఉన్నటువంటి దైవానికి మేల్కొనకపోతే ఏది కూడా ఫైనలీ ఏమవుతుంది? నథింగ్ హ్యాస్ బీన్ ఫైనలీ అకాంప్లిష్డ్. ఏది కూడా నెరవేరదు. సో పరివర్తన అనేది ఇంకా చాలా ముందు ఉంది. ఈ పరివర్తన అంతా జరగాలి అంటే మొట్టమొదట జరగవలసింది మానవుడి అంతరాత్మ అతనులోనే ఉన్నటువంటి దైవానికి మేల్కొనడం. అలా జరిగినప్పుడే మిగతాదంతా కూడా అకాంప్లిష్ అవుతుంది, జరుగుతుంది, నెరవేరుతుంది. కానీ ఇదే జరగకపోతే ఇక ఈ పరివర్తన మిగతాదంతా కూడా జరగదు. గనక పూర్ణయోగ సాధకుని లక్ష్యం పరివర్తన కాబట్టి అతన్ని ఉపయోగించుకునేటువంటి సహాయకాల లక్ష్యం దైవానికి మేల్కొనడం. ఇది జరుగుతోందా లేదా అని అతను ఏ దారిని ఎన్నుకున్నాడో ఆ దారిలో వెడుతున్నప్పుడు సూక్ష్మ పరిశీలన అనుక్షణం తప్పనిసరిగా అవసరమవుతుంది. It is not sufficient to worship Krishna, Christ or Buddha without, if there is not the revealing and the formation of the Buddha, the Christ or Krishna in ourselves. అవతారాలన్నీ వచ్చినప్పుడు మనం ఆ అవతారాలని మనం పూజిస్తాం, ఆరాధిస్తాం, ఆ విధంగా నడవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. అయితే మనలో కృష్ణుడు, బుద్ధుడు, క్రీస్తు, ఇంకా మిగతా అవతారాలు, వీళ్ళందరి రూపకల్పన మనలో జరగకపోతే బాహ్యంలో ఆ అవతారాలని పూజించినా కూడా మానవుడికి ఏ ప్రయోజనం కూడా లేదు అని శ్రీ అరవిందులు చెప్తున్నారు. మనలో బుద్ధుణ్ణి మనం రూపకల్పన చేసుకోవాలి. ఆ నిర్వాణం కోసం అన్ని కోరికలని కూడా తృణప్రాయంగా వదిలిపెట్టి ఏకైకమైనటువంటి జ్ఞానాన్ని పొందినటువంటి బుద్ధ తత్వాన్ని, ఆ అన్వేషణ మార్గాన్ని మనం గనక రూపొందించుకోకపోతే మనలో పైకి బుద్ధుడు చెప్పినటువంటి ఎన్ని బోధలు మనం వల్లించినా చెప్పినా
ఏ ప్రయోజనమో మనకి కలగదు. వ్యక్తికి ఏం ప్రయోజనం, అదే అజ్ఞానంలో ఉండిపోతాడు. అలాగే క్రీస్తు, ఆయన బోధ, ఆయన త్యాగం అనేటువంటివి లేకపోతే, అలాగే శ్రీకృష్ణ పరమాత్మ, కృష్ణుని యొక్క ఆ పరమమైనటువంటి బోధ, ఆయన చెప్పినటువంటి జ్ఞానం, దాన్ని మనలో మనం గనక రూపకల్పన చేసుకోకపోతే బయట మనం కృష్ణుడిని ఎంత ఆరాధించినా మనకి కలిగేటువంటి ప్రయోజనం, జరగవలసినటువంటి ప్రయోజనం ఏది ఉండదు గనక పూర్ణయోగ సాధకుడు ఆ తత్వాలని తనలో నిర్మాణం చేసుకునే విధంగా పూర్ణయోగ సాధన ఇలా జరగాలి అని శ్రీ అరవిందులు చెప్తున్నారు. చాలా అద్భుతమైనటువంటి వాక్యాన్ని వారు రాశారు. ఇట్ ఈస్ నాట్ సఫిషియంట్ టు వర్షిప్ కృష్ణ, క్రైస్ట్ ఆర్ బుద్ధ వితౌట్ ఇఫ్ దేర్ ఈస్ నాట్ ద రివీలింగ్ అండ్ ద ఫార్మేషన్ ఆఫ్ ద బుద్ధ, ది క్రైస్ట్ ఆర్ కృష్ణ ఇన్ అవర్ సెల్ఫ్స్. మనలో వారు బయటపడాలి, రివీల్ అవ్వాలి, మనలో వారు వెల్లడవ్వాలి, మనలో వారు రూపొందాలి. అప్పుడే బాహ్యంలో మనం చేసే ఏ పూజ అయినా ఆరాధన అయినా ఫలితం ఉంటుంది, కానీ లేకపోతే ఉండదు. గనక ప్రధానమైనటువంటిది ఆ అవతారాల తత్వాన్ని మనలో మనం వాటిని నిర్మించుకోవటం. And all other aids equally have no other purpose. మిగతా సాధనాలకు కూడా ఏ సాధనం మనం పూర్ణయోగ సాధకుడు చేపట్టచ్చు. అతనికి స్వభావాన్ని అనుసరించి సాధనా మార్గాన్ని ఎన్నుకునేటువంటి అవకాశం పూర్ణయోగంలో మాత్రమే ఉన్నది. ఎందుకంటే స్వభావం కూడా అవసరమయ్యే ఉన్నది అని పూర్ణయోగానికి తెలుసు కనుక. మానవ స్వభావము, ప్రకృతి ఎంత అజ్ఞానమైనా అవి జ్ఞానంగా మారడానికి ఉన్నాయి అని పూర్ణయోగానికి తెలుసు గనక స్వభావానికి అంత స్వేచ్ఛ పూర్ణయోగంలో ఉన్నది. ఎంత అజ్ఞానంలో స్వభావం ఉన్నా స్వభావం నుంచే ఎంపిక మొదలవుతుంది. కానీ జాగ్రత్తలు ఎలా తీసుకోవాలో కూడా శ్రీ అరవిందులు మనకు చెప్పారు. కాబట్టి ఏ సహాయకాన్ని ఉపయోగించుకున్నా సరే ఈ లక్ష్యం పూర్ణయోగ సాధకుడు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. తనలో ఉన్నటువంటి దైవానికి తన అంతరాత్మ మేల్కొని ఆ దైవ జ్ఞానం వైపుగా అంతరాత్మ వెళ్ళాలి, ప్రకృతిని అధిగమిస్తూ. ఇది అతని లక్ష్యం. ఈచ్ ఈజ్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ మ్యాన్స్ అన్కన్వర్టెడ్ స్టేట్ అండ్ ద రివిలేషన్ ఆఫ్ ద డివైన్ విత్ హిమ్. ప్రతిదీ కూడా, ప్రతి సాధనము కూడా గురువుగా తీసుకున్నా, ప్రవక్తగా తీసుకున్నా, అంతరంగంలో ఉండే దైవం దారి ఆ మార్గాన్ని ఎన్నుకున్నా, ఏ మార్గమైనా కూడా అది ఒక వారధి. దేనికి వారధి? శ్రీ అరవిందులు చెప్తున్నారు, మ్యాన్స్ అన్కన్వర్టెడ్ స్టేట్. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మానవుడి యొక్క అపరిపక్వ దశ లేదా స్థితి. మానవుడంతా అపరిపక్వ దశలో ఉన్నాడు. అతనిదంతా అపరిపక్వ స్థితి, అజ్ఞాన స్థితి. ఇప్పుడున్న మానవ అజ్ఞాన స్థితికి అన్కన్వర్టెడ్ కాబట్టి మారని అపరిపక్వ అని అంటాం. అండ్ ద రివిలేషన్ ఆఫ్ ద డివైన్ విదిన్ హిమ్, అతనిలోనే ఉన్నటువంటి దైవం వెల్లడి కావటం అనే దానికి మధ్యన ఈ సహాయకం, గురువు అనేటువంటి సహాయకం ఒక వారధి. ఆ గురువు అనేటువంటి వారధి ద్వారా అపరిపక్వ స్థితిలో ఉన్నటువంటి మానవుడు దైవం వెల్లడి అయ్యేటువంటి దిశగా అతని ప్రయాణం సాగుతుంది. చాలా అద్భుతంగా శ్రీ అరవిందులు చెప్పారు. ఎందుకు సాధన, ఎంత స్పష్టంగా, ఎంతగా సాధన, ఎంత తేలికగా మనం సాధనలో వెళ్ళొచ్చో అవి ఆయన చెప్తున్నారు. ఇది సాధన మార్గం. ఇక ఆ తర్వాత పారాగ్రాఫ్లో మరొక రసవత్తరమైనటువంటి సత్య ఆవిష్కరణ శ్రీ అరవిందులు చేస్తున్నారు. అదేమిటంటే ఈ పూర్ణయోగంలో గురువు బాధ్యత ఏమిటి, ఆయన ఏ బాధ్యతని నిర్వహించాలి, అది శ్రీ అరవిందులు చెప్తున్నారు. ది టీచర్ ఆఫ్ ద ఇంటెగ్రల్ యోగా విల్ ఫాలో as far as he may the method of the teacher within us. పూర్ణయోగ సాధనలో శిష్యుడిని తీసుకువెళ్ళాలనుకునేటువంటి గురువు ఈయన. ఎవరి గురువు? పూర్ణయోగ సాధనకి తోడ్పడేటువంటి గురువు ఈయన ఎటువంటి మార్గాన్ని అన్వేషించాలి అంటే అది
ది మెథడ్ ఆఫ్ ద టీచర్ విదిన్ అస్. మనలో ఉన్నటువంటి దేశికుడు ఉన్నాడే, బోధకుడు, దేశికుడు, దైవం, శాశ్వత దైవం, ఆయన ఏ పద్ధతి అనుసరిస్తాడో దాదాపుగా అదే మార్గాన్ని మానవ పూర్ణయోగ గురువు కూడా అనుసరించాలి. ఇక్కడ పూర్ణయోగంలో గురువు వేరు, ఇతర యోగాలలో ఉండేటువంటి గురువులు వేరు. అంతా మహనీయులే. మహనీయత్వంలో తేడా లేదు, కానీ దారుల తేడా మాత్రం ఉన్నది. కనుక పూర్ణయోగంలో గురువు అంతరంగ దేశికుడు అయినటువంటి శాశ్వతుడు ఏ మార్గాన్ని అనుసరిస్తాడో మానవ గురువు కూడా అదే మార్గాన్ని అనుసరిస్తాడు దాదాపుగా. హీ విల్ లీడ్ ద డిసైపుల్ త్రూ ద నేచర్ ఆఫ్ ద డిసైపుల్. మొట్టమొదటిది శిష్యుడి స్వభావాన్ని బట్టి అతను మార్గాన్ని చూపిస్తాడు. శిష్యుడికి అతని స్వభావాన్ని బట్టి మార్గాన్ని చూపిస్తూ ఉంటాడు. ఆయనకు ఉండాల్సినటువంటి 3 ఇన్స్ట్రుమెంట్స్ శ్రీ అరవిందులు చెప్తున్నారు: టీచింగ్, ఎగ్జాంపుల్, ఇన్ఫ్లుయెన్స్. దీస్ ఆర్ ద 3 ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ ద గురువు. పూర్ణయోగంలో గురువు యొక్క ఆయుధాలు ఏమిటంటే 3 ఆయుధాలు ఉన్నాయి ఆయనకి. ఒకటి టీచింగ్, అది బోధ. 2 ఎగ్జాంపుల్, ఉదాహరణ. 3 ఇన్ఫ్లుయెన్స్, ఆయన ప్రభావం. గురువు బోధ, తర్వాత తన సజీవ ఉదాహరణ, 3 తనదైనటువంటి ప్రభావం. ఈ 3 ద్వారా శిష్యుడిని పూర్ణయోగ సాధనా మార్గంలో గురువు నడుపుతాడు. Teacher will not seek to impose himself or his opinions on the passive acceptance of the receptive mind. శ్రీ అరవిందులు సాధనని చూడండి ఎలా నెమ్మదిగా విస్తరిస్తూ ఒకదాని తర్వాత ఒకటిగా మనకి తెలియజేస్తూ సాధనలోకి మనని తీసుకువెడుతున్నారో చూస్తే ఆయన సాధనానుభవం ఎంత స్పష్టంగా ప్రత్యక్షంగా మన కళ్ళకి కడుతుంది. మొట్టమొదట వారు చెప్తున్నారు, పూర్ణయోగంలో గురువు ఆయన ఏం చేస్తాడు? హీ విల్ నాట్ సీక్ టు ఇంపోజ్ హిమ్సెల్ఫ్. తనని బట్టి ఆయన తన శిష్యుడి మీద ఏది కూడా విధించడు. ఏమి విధించడు? హిజ్ ఒపీనియన్స్, తన అభిప్రాయాలని శిష్యుడి మీద విధించడు. సాధారణంగా గురువు దగ్గరికి వెళితే ప్రశ్నించకూడదు, మాట్లాడకూడదు, గురువుగారి అభిప్రాయానికి భిన్నంగా ఉండకూడదు. ఉంటే అక్కడి నుంచి పంపించేస్తారు బయటికి. అంతే, నువ్వు ఇక్కడ ఉండడానికి పనికిరావు, నువ్వు విధేయంగా చెప్పిన మాట వింటేనే అనేదే మనకి సాంప్రదాయంగా వస్తున్నటువంటి అనూచానం. కానీ ఉపనిషత్తులు అట్లా చెప్పాయా? లేదు. ఉపనిషత్తుల్లో గురువుని ప్రశ్నిస్తూ ఉంటే గురువు శిష్యుని యొక్క ప్రశ్నకి సమాధానాలు ఇవ్వడం అనేది ఉపనిషత్ సాంప్రదాయం అయితే, ఆ సాంప్రదాయం తర్వాత కనుమరుగై విధేయత మాత్రమే శిష్యుడి లక్షణంగా స్థిరపడింది. కానీ పూర్ణయోగంలో ఇట్లా కాదు. పూర్ణయోగంలో గురువు తన అభిప్రాయాలను శిష్యుడి మీద విధించకూడదు. హిజ్ ఒపీనియన్స్ ఆన్ ద ప్యాసివ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ద రిసెప్టివ్ మైండ్. శిష్యుడిది రిసెప్టివ్ మైండ్, శిష్యుడుగా ఉండి స్వీకరించేవాడి మనసు గనక ప్యాసివ్ యాక్సెప్టెన్స్, ఒక ఉదాసీనమైనటువంటి అంగీకారంతో ఉన్నప్పుడు గురువు తన అభిప్రాయాలని శిష్యుడి మీద విధించడు. ఉదాసీనమైన యాక్సెప్టెన్స్ ఒకటి ఉంటుంది, యాక్టివ్ యాక్సెప్టెన్స్ ఒకటి ఉంటుంది, 2 ఉంటాయి. ప్యాసివ్ యాక్సెప్టెన్స్ అంటే సరే ఏదో బాగుంది అన్నారు కదా, ఇది ఏదైనా చేస్తుందేమో చూద్దాంలే, ఇందులో కూడా ఏదైనా మనకి ప్రయోజనం కలుగుతుందేమో అని కొంత తటస్థ భావంతో ఉంటే మనసు కనుక అట్లా ఉన్నట్లయితే, ఒక నిశ్చితమైనటువంటి విధంగా లేకపోతే పూర్ణయోగంలో ఉండే గురువు తన అభిప్రాయాలని రుద్దడు, విధించడు. ఎందుకని? అంతా తటస్థంగా ఉంది. నిశ్చితమైనటువంటి విధంగా లేనటువంటి మనసు ఉన్నప్పుడు అది నిశ్చితమయ్యేదాకా, దానంతటా అది తెలుసుకునేదాకా పూర్ణ యోగంలో గురువు తన అభిప్రాయాలని విధించడు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. శ్రీ అరవిందులు కూడా ఆన్ హిమ్సెల్ఫ్లో ఇదే చెప్తారు. మనకు కూడా చాలాసార్లు చెప్పుకున్నాం. అదే, ఐఎమ్ నాట్ హియర్ టు కన్వర్ట్ ఎనీవన్, I do not preach to the world to come to me. I convert, I call no one అన్నారు. అని వారు ఊరుకోలా.
ఆయన ఈ విశ్వంలో ఆయన ఎందుకున్నారో, ఏ పని చేయడానికి ఉన్నారో స్పష్టంగా చెప్పారు. అదే మనకి ఈ పారాగ్రాఫ్లో చూస్తున్నాం. ఇక్కడ మనం చూసిన తర్వాత అక్కడికి వెళదాం. ఐఎమ్ హియర్ టు ఎస్టాబ్లిష్ ద డివైన్ లైఫ్ అండ్ ద డివైన్ కాన్షియస్నెస్ ఇన్ దోస్ హూ ఆఫ్ దెమ్సెల్వ్స్ ఫీల్ టు కాల్ టు మీ to come to me and cleave to it and in no others. ఎవరికైతే ఆయన ఎందుకున్నారు ఇక్కడ? దివ్య చైతన్యాన్ని, తర్వాత దివ్య జీవనాన్ని, దివ్యమైనటువంటి జీవనాన్ని, దివ్య జీవనము, తర్వాత దివ్య చైతన్యాన్ని ఇక్కడ స్థిరపరచడానికి ఉన్నాను. ఎవరిలో స్థిరపరుస్తారు ఆయన? అది చెప్తున్నారు. హూ ఆఫ్ దెమ్సెల్వ్స్ ఫీల్ ది కాల్ టు కమ్ టు మీ. ఎవరికైతే వాళ్ళలో శ్రీ అరవిందుల దగ్గరికి నేను వెళ్ళాలి అని పిలుపు వస్తుందో, ఆ పిలుపు వచ్చిన వాళ్ళలో ఆ దివ్య జీవనము, దివ్య చైతన్యము అవి నెలకొల్పడానికి నేను ఇక్కడ ఉన్నాను. వాళ్ళు కూడా వచ్చి వెళ్ళిపోయే వాళ్ళుగా ఉండకూడదుట. క్లీవ్ టు ఇట్ అండ్ ఇన్ క్లీవ్ టు ఇట్ అన్నారు. అంటి పెట్టుకుని ఉండాలి. సో నా దగ్గరే వచ్చి ఇది డివైన్ కాన్షియస్నెస్, డివైన్ లైఫ్ ఇది మాకు కావాలి అనుకుంటే వాళ్ళలో నేను నెలకొల్పుతాను. వాళ్ళు గనక అంటిపెట్టుకుని ఉన్నట్లయితే, ఈ సత్యానికి అంటిపెట్టుకుని ఉంటే, అంతే తప్ప అండ్ ఇన్ నో అదర్స్, ఇతరులలో కాదు అన్నారు. ఇతరులలో కాదు, నేను ప్రపంచాన్ని మార్చడానికి రాలేదు, నా దగ్గరికి రమ్మని నేను ప్రపంచాన్ని కోరటం లేదు అంటే అది ఏదో ఒక ఏమంటామో ఒక నిర్లక్ష్యంతోనో లేకపోతే విరక్తితోనో అన్న మాటలు కావు. ఇదిగో దీనికోసం నిశ్చితమైనటువంటి ఒక మార్గం కావాలి అని ఆ నిశ్చితత్వం లేనప్పుడు నా అభిప్రాయాలు, నా భావాలు ఇతరుల మీద రుద్దడం కానీ, ఆ తర్వాత ప్రపంచానికి బోధించటం కానీ నేను చెయ్యను. ఎవరికైతే నా దగ్గరికి రావాలని పిలుపు వస్తుందో వారిలో నేను దివ్య చైతన్యాన్ని నెలకొల్పడానికి పనిచేస్తాను, దివ్య జీవనాన్ని నెలకొల్పడానికి పనిచేస్తాను అని వారు అంటున్నారు. అదే మనకి ఇక్కడ కూడా చెప్తున్నారు. ప్యాసివ్ మైండ్ ఉంటుంది, ఒక తటస్థమైన నిర్ణయాత్మకంగా లేనటువంటి మనసులు ఉన్నప్పుడు వాళ్ళలో దివ్య చైతన్యం అవి ఇవి చెప్పటం వల్ల ఆ మనసుకి ఏ రకమైనటువంటి ప్రయోజనము కలగదు. గురువు అట్లా, పూర్ణయోగంలో గురువు అట్లా చెయ్యడు. శ్రీ అరవిందులు కూడా ఆ విధంగా వారు ప్రవర్తించాలి. అందరూ రండి, తప్పకుండా వచ్చి తీరాల్సిందే, ఇంతమంది మెంబర్స్ కావాల్సిందే, అట్లా కావాల్సిందే, ఇట్లా కావాల్సిందే అని రుద్దడం వల్ల పూర్ణయోగం సాధించదలుచుకున్న ప్రయోజనం నెరవేరదు. కనుక వారు అంటున్నారు, he will throw in only what is productive and sure as a seed which will grow under the divine fostering within. అది అనిశ్చితంగా ఉన్నటువంటి మనసుల మీద ఆయన తన అభిప్రాయాలని విధించడు. మరి ఎవరికి ఆయన మార్గదర్శకుడుగా ఉంటాడు అది చెప్తున్నారన్నమాట. వాట్ ఈస్ హీ విల్ త్రో యాజ్ ఎ సీడ్, ఓ విత్తనం చల్లినట్టు చల్లుతట గురువు. ఎవరిలో? ప్రొడక్టివ్ అండ్ ష్యూర్, తప్పకుండా ఉత్పత్తి జరుగుతుంది. తర్వాత ష్యూర్, నిశ్చితంగా వీళ్ళు వెళ్ళగలరు ఆ మార్గంలో అనుకున్నప్పుడు మొలకెత్తడానికి విత్తనాలు ఎట్లా మట్టిలో చల్లుతామో అట్లా ఆయన అభిప్రాయాలని అలా 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 చల్లి వదిలిపెడతాడు. ఎవరిలో? నిశ్చితంగా ఉన్నటువంటి మనసు, ప్రొడక్టివ్, తప్పనిసరిగా ఇది దివ్య పరివర్తన వైపుగా వెళుతుంది అనుకున్నటువంటి మనసులలో ఆయన తన అభిప్రాయాలని విత్తనాలు చల్లినట్టుగా చల్లుతాడు. కూర్చోబెట్టి దిద్దించడం, దిద్దు అని అంటారే చిన్నప్పుడు, పాతకాలంలో అనుకోండి, ఇప్పుడు కాదు. అట్లా కూర్చో, ఇదంతా చదువు, నాకు అప్పచెప్పు, ఇదంతా చదవాల్సిందే, ఇన్ని పేజీలు చదవాల్సిందే, ఇవి అవ్వాల్సిందే, ఏమైనా సరే ఇట్లా చేయడం అన్నమాట ఆయన పూర్ణయోగంలో అయితే. విచ్ విల్ గ్రో అండర్ ద డివైన్ ఫాస్టరింగ్ విదిన్. మరి అట్లా 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 తన అభిప్రాయాల్ని కొద్ది కొద్దిగా అలా చెప్పి అలా మార్గం ఇలా ఉంది అని చెప్తే మరి ఎట్లా వాళ్ళు పరివర్తన వైపుగా వెళతారు అంటే తప్పనిసరిగా వెళతారు. ఎందుకు, ఎలా వెళతారు? వారిలో ఉన్నటువంటి దైవం ఉన్నాడుగా. దైవం ఉన్నాడని మనసు మర్చిపోతూ ఉంటుంది. ఉన్నాడు అంటుంది
మళ్ళీ అసలు విషయం దగ్గరికి వచ్చేసరికి అది మర్చిపోయి ఎట్లా బయట వాళ్ళు ఎవరు సహాయం చేస్తారని బాహ్యంలోకి చూస్తూ ఉంటుంది. అది దాని లక్షణం. కానీ దైవం ప్రతివాడిలోనూ ఉన్నాడు కనుక తప్పనిసరిగా ఈ మార్గంలో వెళ్ళి పరివర్తన నాకు కావాలి అనుకున్నటువంటి వాడిలో గురువు చూపించినటువంటి మార్గాలు అవి వెళ్ళి ఆ మనసులోకి ఆ లోపల ఉన్నటువంటి దైవం యొక్క ఫాస్టరింగ్, ఆయన పోషణలో విల్ గ్రో, పెరుగుతుంది. కనుక అసలు పెంచవలసిన వాడు, మార్చవలసిన వాడు ఎవరు? గురువు కాదు. గురువు చేయలేడు ఆ పని. ఎవరు చేస్తారు? వ్యక్తిలో ఉన్నటువంటి దైవమే చేస్తాడు. ఆ వ్యక్తికి ఏం కావాలి? తప్పనిసరిగా నేను ఈ మార్గంలో వెళ్ళాలి, ఈ మార్గమే నాకు తరుణోపాయం చూపిస్తుంది, నా పరివర్తనే నాకు కావలసిన మార్గం అని నిశ్చితంగా యాక్టివ్ మైండ్తో క్రియాశీలకమైనటువంటి మనస్సు కలిగిన వాడైనట్లయితే అతనిలో పూర్ణయోగానికి కావలసిన మార్గాలు, తర్వాత కొన్ని అభిప్రాయాలు గనక విత్తనాలు చల్లినట్టు చల్లితే అతనిలో ఉన్నటువంటి దైవమే ఆ విత్తనాన్నంతటికీ కూడా పోషకుడుగా ఉండి చక్కగా పరివర్తన ద డివైన్ కాన్షియస్నెస్ వైపుగా తీసుకువెడతాడు. గనక పూర్ణ యోగంలో గురువు ఈ విధంగా చేస్తాడు అని చెప్పి చాలా అద్భుతంగా మనకి గురువు అనేటువంటి వాడు ఒక సహాయకంగా ఉండి మనలో దైవానికి మేల్కొల్పి ఆయన పనిచేసేటువంటి దానిలో మనం వెళ్ళేటట్లుగా చేస్తాడనమాట. ఇది ఆయన పని. హీ విల్ సీక్ టు అవేకెన్ మచ్ మోర్ దాన్ టు ఇన్స్ట్రక్ట్ అని చెప్పారు. బోధ అంటే అందరికీ ఇష్టం. ఇప్పుడు ఈ మధ్యన చాలా మందికి చెప్పడం చాలా ఇష్టం. ఒకప్పుడు భయపడేవాడు చెప్పడానికి, తక్కువ మంది చెప్పేవాడు, ఎక్కువ మంది వినేవాడు. ఇప్పుడు విద్య తర్వాత అనేక రకాలైనటువంటి ఎక్స్పోజర్ కారణంగా చెప్పడం అనేది సులువైంది, వినడం కష్టమైపోయింది. ఇది ఇప్పుడు వచ్చినటువంటి మార్పు. పూర్ణయోగంలో ఉండేటువంటి గురువు ఆయన బోధ కంటే కూడా హీ విల్ సీక్ టు అవేకెన్ మచ్ మోర్ దాన్ టు ఇన్స్ట్రక్ట్. సో తన శిష్యుడిలో ఉన్నటువంటి అంతరాత్మని మేల్కొల్పటం ఎక్కువగా అధికంగా చేస్తాడు తప్ప బోధ కంటే మేల్కొల్పడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు. ఆ మేల్కొల్పడం జరిగినట్లయితే ఇక దైవం యొక్క రక్షణలో, పోషణలో మిగతాదంతా కూడా జరుగుతుంది. కనుక పూర్ణయోగంలో బోధ కంటే మేల్కొల్పడమే చాలా ముఖ్యమైనది గురువు చేసే పని అని చెప్పారు. హీ విల్ ఎయిమ్ ఎట్ ద గ్రోత్ ఆఫ్ ద ఫ్యాకల్టీస్ అండ్ ఎక్స్పీరియన్స్ by natural processes and free expansion. ఒక్కొక్క పాయింట్గా మనం చూసుకుంటూ వస్తే పూర్ణయోగ సాధన మార్గం ఏమిటో అత్యంత స్పష్టంగా తెలుస్తుంది. ఎవరు పూర్ణయోగ గురువో కూడా మనకు తెలుస్తుంది. శ్రీ అరవిందులే మన గురువు. ఆ మహనీయుడు ఇదిగో ఇట్లా కనుక ఇట్లా మన సాధనని ఆయన పర్యవేక్షించి దైవ పోషణలోకి మన తీసుకువెడతాడు. ఆయన తర్వాత పాయింట్ చెప్తున్నాడు. గురువు ఇంకొకటి ఏం చేస్తాడు, ఆయన ఇంకొకటి లక్ష్యంగా పెట్టుకుంటాడు. అదేమిటి? ఎట్ ద గ్రోత్ ఆఫ్ ద ఫ్యాకల్టీస్ అండ్ ద ఎక్స్పీరియన్సెస్. శిష్యుడిలో రావలసినటువంటి ఫ్యాకల్టీస్ శక్తులు, ఎక్స్పీరియన్సెస్ అనుభవాలు, దైవానుభవాలు, దైవ శక్తులు లోపల నుంచి పెరుగుతూ ఉంటాయి సాధనా క్రమంలో. వీటి మీద గురువు దృష్టి పెడతాడు. దృష్టి పెట్టి ఇవి పెరిగేటట్టుగా చేస్తాడు. శక్తులు తర్వాత అనుభవాలు పెరిగేటట్లుగా చేస్తాడు. ఎట్లా పెరిగేటట్లుగా చేస్తాడు? పూర్ణయోగ సాధనలో అంతా కూడా సహజంగా జరుగుతుంది. ఆర్గానిక్ ఫుడ్ అయితే చాలా ఆరోగ్యం అంటున్నాంగా, అది అవునో కాదో తెలియదు. ఒకవేళ అయితే గనక చాలా ఆరోగ్యం అదే. ఈ ఎరువులు వేసినవన్నీ కూడా ఫెర్టిలైజర్స్ వేసిన వద్దు మనకి అని అంటున్నాంగా. అలాగే నిజానికి అంత సహజంగా జరిగేటువంటిదే సరి అయినటువంటి స్థాయికి, స్థానానికి మన్ని తీసుకువెడుతుంది. ఇక్కడ బై న్యాచురల్ ప్రాసెస్ అండ్ ఫ్రీ ఎక్స్పాన్షన్. పూర్ణయోగంలో ఇవి రెండు ముఖ్యం. స్వభావం నుంచి ఎంపిక చేసుకోవడం, తర్వాత న్యాచురల్ ప్రాసెస్ సహజమైనటువంటి ప్రక్రియల ద్వారా, ఆ తర్వాత ఫ్రీ ఎక్స్పాన్షన్ స్వేచ్ఛా ప్రకటన ద్వారా. స్వభావం యొక్క స్వేచ్ఛా ప్రకటన, తర్వాత స్వభావం పరిపూర్ణమయ్యేటువంటి సహజ ప్రక్రియ, ఈ రెండిటి ద్వారా
వ్యక్తిలో శక్తులు, దైవశక్తులు, దైవానుభవాలు పెంపొందడానికి గురువు తోడ్పడతాడు. కనుక స్వభావాన్ని ఎంపిక చేసుకుని మార్గంలో పోతున్నప్పుడు స్వభావం ఏ అడ్డంకులు, ఆటంకాలు అది మనకి కలిగిస్తోందో చెప్తాడు. ఆ చెప్పటం వల్ల మన స్వభావాన్ని పరిపూర్ణం చేసుకుంటాం. పని చేస్తూ ఉంటాం కనుక సూక్ష్మంగా పరిశీలించుకుంటూ వాటన్నిటినీ కూడా తొలగించుకుంటూ ఉంటే అది న్యాచురల్ ప్రాసెస్, అది సహజమైన ప్రక్రియ. ఎందుకు ఇట్లా చేయాలి? స్వభావం దైవ స్వభావం అయితేనే కర్మలన్నీ దైవ కర్మలుగా చేయగలుగుతాం. ఇది కదా పూర్ణయోగంలో మనకు తెలుసు. కనుక స్వభావం యొక్క పరిపూర్ణత చాలా అవసరం పూర్ణయోగంలో. ఎందుకంటే ఆ స్వభావం దైవ స్వభావంగా అది పరివర్తన అయితే కర్మలు, పనులు ప్రపంచంలో అన్నీ కూడా దైవ కర్మలుగా, జ్ఞాన కర్మలుగా చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి అటువంటి సహజ ప్రక్రియని గురువు ఆయన పెంపొందిస్తాడు. అండ్ ఫ్రీ ఎక్స్పాన్షన్, స్వేచ్ఛా ప్రకటన అని అన్నారు. అంతరాత్మ స్వేచ్ఛా ప్రకటన, అంతరాత్మ స్వేచ్ఛగా ప్రకటించే విధంగా. ఎందుకని? స్వభావం పరిపూర్ణమవుతున్న కొద్దీ, అంతరాత్మ పెరుగుతున్న కొద్దీ అంతరాత్మ జ్ఞానానికి స్వభావం ఒదిగి విధేయమై అంతరాత్మ జ్ఞానాన్ని రాణిస్తుంది గనక ఫ్రీ ఎక్స్ప్రెషన్ ఆఫ్ సోల్ అనేది ఒకటి పూర్ణయోగంలో ఏర్పడుతుంది. ఇప్పుడుందా ఆ స్వేచ్ఛా ప్రకటన? ఉందా మనకి అంతరాత్మ స్వేచ్ఛా ప్రకటన? లేదు. ఎవరి స్వేచ్ఛా ప్రకటన ఉంది? అజ్ఞాన ప్రకృతి స్వేచ్ఛా ప్రకటన ప్రకారమే అంతరాత్మ విధేయమై అంతా ప్రపంచంలో నడుస్తోంది. కనుక ఇప్పుడు పూర్తిగా పూర్ణయోగ సాధన మారిపోతుంది. హీ విల్ గివ్ ఎ మెథడ్ యాజ్ అన్ ఎయిడ్, యాజ్ ఏ యూటిలైజబుల్ డివైస్. ఆయన ఏ పద్ధతిని ఇచ్చినా కూడా అది ఈ పైన న్యాచురల్ ప్రాసెస్కి, ఫ్రీ ఎక్స్పాన్షన్కి సహాయకంగా ఉండేటువంటి సహాయకాన్నే ఇస్తాడు. ఏ పద్ధతి అయినా సహాయకంగా ఉంటుందే తప్ప అది తప్పనిసరిగా చేసి తీరాలనేటువంటి విధంగా ఉండదు. యాజ్ ఏ యూటిలైజబుల్ డివైస్గా కూడా ఉంటుంది. పూర్ణయోగ పద్ధతి ఉపయోగకరమైనటువంటి డివైస్, అది ప్రక్రియగా ఉంటుంది. మనకి ఉపయోగపడేటువంటి ప్రక్రియ. దేనికి ఉపయోగపడాలి? మన స్వభావం పరిపూర్ణతకి, అంతరాత్మ పరిపూర్ణతకి, అంతరాత్మ స్వేచ్ఛా ప్రకటనకి ఉపయోగపడేటువంటి పరికరంగా, ఒక ప్రక్రియగా, ఒక ఉపకరణంగా, డివైస్ ఉపకరణంగా ఉంటుంది పూర్ణయోగం యొక్క మెథడ్. నాట్ యాజ్ అన్ ఇంపరేటివ్ ఫార్ములా ఆర్ ఎ ఫిక్స్డ్ రొటీన్. ఇలా ఉండదు. నాట్ అన్ ఇంపరేటివ్ ఫార్ములా, ఆజ్ఞాపిస్తే జీ హుజూర్ అనేటట్టుగా ఉండదన్నమాట. అది శిరసావహించటం అని అంటాము. ఇంపరేటివ్, ఆజ్ఞకి బద్ధులం కావాలి. ఇది చేయాలి. ఇటువైపే పెట్టాలి దీపం, అటువైపే పెట్టాలి, అటే ఉండాలి, తూర్పునే ఉండాలి, పడమటే ఉండాలి, ఇలా అన్నీ కూడా చెప్తే ఇట్లా చేస్తేనే నీకు జ్ఞానం అని పూర్ణయోగంలో ఇట్లా ఉండదు. పూర్ణయోగం అంతా కూడా చాలా స్వేచ్ఛ, ఇంపరేటివ్ ఫార్ములా ఉండదు. శిరసావహించవలసినటువంటి సూత్రంగా ఉండదు పూర్ణయోగం యొక్క పద్ధతి. ఈ స్వభావాన్ని బట్టి నీకు ఈ పద్ధతి, నీకు ఈ పద్ధతి, నీకు ఈ పద్ధతి అని స్వభావాన్ని బట్టి పద్ధతులు ఉంటాయి తప్ప తప్పనిసరిగా ఆజ్ఞకు బద్ధులమై చేసి తీరవలసిందే, ఈ సూత్రం పాటించాల్సిందే అన్నటువంటి ఖచ్చితత్వం ఉండదు. ఆర్ ఫిక్స్డ్ రొటీన్, స్థిరమైన దినచర్య అనేది జ్ఞానానికి చాలా అవసరం. క్రమశిక్షణకి అనుకుంటాం. పొద్దున్నే లేవాలి, ఇది చేయాలి, అది చేయాలి, ఇది ఒక క్రమశిక్షణ ఏర్పాటవుతుంది అని భావన. పూర్ణయోగంలో ఏం చేయాలి అని అడిగితే ఒక స్థిరమైన దినచర్య అంటూ ఉండదు. అన్నీ చేయవలసిందే. దినచర్య ఉంటేనే నయం, అది చేస్తే అయిపోతుంది అంతా. ఓ 10 చెప్పామనుకోండి, పొద్దున్నే లేచి ఇది చేయ, అది అయిపోయింది అంతే. ఆ తర్వాత మన ఇష్టం. కానీ పూర్ణయోగంలో అట్లా ఉండదు. జీవితం అంతా సాధనే దీనికి. కనుక ఫిక్స్డ్ రొటీన్ అనేది ఇక్కడ లేదు. మొత్తం తెల్లవారు లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయేదాకా సమస్తము కూడా మనం సాధనగా ఉపయోగించుకోవాల్సిందే తప్ప ఏదో ఒక దినచర్యతో సరిపెట్టడం అనేది పూర్ణయోగంలో ఉండదు. ఇంకొక 2 లైన్లు ఉన్నాయి. అది
సరే, ఇక్కడ ఆపుదాం మనము, ఎందుకంటే కొంచెం వివరంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఆపి వచ్చే వారం మనం మిగతాది కొనసాగిద్దాం.